హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో చూపిస్తున్న నెక్ ఉంది కదండి, ఇది చాలా ట్రెండింగ్గా ఉంది కదండి. ఇప్పుడు ఈ బ్లౌజు ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఫ్యూజింగ్ అనేది తీసుకున్నానండి. ఒక ముప్పావు ఇంచ్ దగ్గర నేను ఖర్చు అనేది ఉంచేసాను, ఎక్స్ట్రాగా ఉంచాను. తర్వాత బ్యాక్ నెక్ డీప్ 10.5 అండి, 10.5 తీసేసుకోవాలి. తర్వాత ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 ఏమో మనకి నెక్ అనేది తీసుకోవాలండి. తర్వాత నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్ తీస్తున్నానండి, కొంచెం పైకే ఉండాలి, అప్పుడే బాగుంటుందండి. తర్వాత 3.5 నెక్ విత్ అనేది తీసాను. ఇది బాక్స్లో డ్రా చేసేసుకోవాలండి. తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకుని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ 3 ఇంచెస్ బాక్స్లోనే మనకి మోడల్ అనేది రెడీ అవుతుంది. ఇలా 3 ఇంచెస్ బాక్స్లో రెడీ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాక్స్లో రెడీ చేసుకోవాలి. తర్వాత మనం హోల్కి ఎలా అయితే మార్కింగ్ చేస్తామో, డ్రాప్ షేప్ హోల్కి మార్కింగ్ చేస్తాం కదండి, అలాగా డ్రాప్ షేప్ హోల్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మనం స్కాలప్కి యూజ్ చేసే ఏదైతే యూజ్ చేస్తామో, కొంతమంది స్కేల్ యూజ్ చేస్తారు, కొంతమంది ఇలా బాటిల్స్ మూతలు యూజ్ చేస్తారు, కొంతమంది వచ్చేసి ఫాల్స్ అట్ట ఉంటుంది కదండి, అది కట్ చేసుకుని కూడా కరువుస్ అనేది తిప్పుకుంటారు. నాకేంటంటే ఈ మూత అనేది బాగా అలవాటు, సో దీంతో చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ దగ్గర లోపలికి మార్కింగ్ అనేది వేసానండి, కొంచెం కరువుస్ అనేవి అటు సైడ్ తిరగడానికి. తర్వాత ఇక్కడ కూడా కొంచెం షేప్ రావడానికి చిన్నగా గీత అనేది గీసానండి, చిన్నది మార్కింగ్ అనేది వేసాను. తర్వాత ఈ వాటర్ బాటిల్ మూతతోటి ఇలా స్కాలప్ అనేది చేస్తున్నానండి ఈ మోడల్కి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ తాడు వేస్తాం కదండి, ఇక్కడ జస్ట్ ఇలా పెన్నుతో చిన్న షేప్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు దీని ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగ కొంచెం క్రాస్ వచ్చేలా కట్ చేసుకుని మిగతాదంతా నార్మల్గా ఏదైతే మనం షేప్ వేసామో అలా కట్ చేసేసుకోవాలండి. ఈ కర్వ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కూడా మనకి రౌండ్ అనేది డ్రా చేసుకుని రౌండ్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మోడల్ ప్రకారం వచ్చింది కదండి. తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి లెహంగా మీద బ్లౌజ్ అండి, అందుకనే నేను సెంటర్ కట్ చేసేస్తున్నాను. ఇలా సెంటర్ కట్ చేసేసుకున్నాక ఐరన్ అనేది చేసుకోవాలండి. వేరే లైనింగ్కి ఇలా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాక సెంటర్కి కూడా కట్ చేసేస్తున్నానండి. ఇది బ్యాక్ ఓపెను. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర ఉంచుతున్నానండి, ఎందుకంటే మనం స్టిచ్ అనేది వేసుకోవడానికి. మిగతాదంతా కట్ చేసేస్తున్నాను, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. పైన నేను ఒక 1/2 ఇంచ్ ఖర్చులో ఉంచాను కదండి, దానివల్ల మెడ అనేది సాగకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి. అక్కడ కానీ కట్ చేసేసామంటే మనకు మెడ అనేది సరిగ్గా రాదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి, ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. బ్యాక్ పార్ట్ని తీసుకుని మనం నెక్ ఎంతవరకు అనుకుంటున్నామో అంతవరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. నేను షోల్డర్ దగ్గర టక్స్ పెట్టాను కానీ నెక్ దగ్గర టక్స్ పెట్టలేదు, అది ఇప్పుడు కొలుస్తున్నానండి.
ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని టక్స్ అనేది ఎంతవరకు నెక్ వస్తుందో చెక్ చేసుకుని పెట్టుకోవాలండి. 10.5 అనుకున్నాం కదండి. 10.5 దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకుని టక్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ షోల్డర్కి పెట్టున్నాను చూడండి. అక్కడ కూడా ఒరిజినల్కి వచ్చేలాగా టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా రెండు ఈక్వల్గా వస్తాయండి. లేకపోతే ఒకటి ఎగుడు దిగుడు అనేది వచ్చేస్తుంది. రెండు ఈక్వల్గా రావాలంటే ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ దగ్గర టక్స్ దగ్గర పై షోల్డర్ సరిపోవాలి. కింద టక్స్ దగ్గర ఇలా కింద నెక్ సరిపోవాలండి. ఇలా సెట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం. నేను చివరికంటే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. కరెక్ట్గా టక్స్ దగ్గరకు వచ్చేలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకుంటే కదలకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం మోడల్ మీద దగ్గరకంటే స్టిచ్ చేసుకురావచ్చు. ఇలా ఒక అంచనాగా ఒక స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు అసలు కదలకుండా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మోడల్ అనేది. ఈ కరువుస్ కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. మనం కరువు షేప్ వచ్చేటప్పటికి సూది అనేది కిందకి దించుకుని పాదం పైకి ఎత్తుకొని మన వైపుకి తిప్పుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కరువుస్ కూడా చాలా నీట్గా వస్తాయి. నేను తీసుకున్న వాటర్ బాటిల్ మూత ఏంటంటే కరెక్ట్గా స్కాలఫ్ అనేది సరిపోతుందండి. ఎక్కువ రాదు, తక్కువ రాదు, మీడియంగా వస్తుంది. స్కేల్ కూడా యూజ్ చేస్తారండి. అది ఏమవుతుందంటే పెద్ద స్కాలఫ్ అనేది వచ్చేస్తుందండి. అంత పెద్ద స్కాలఫ్ మనకి బ్లౌజులకి బాగోదండి. నేను అందుకే స్కేల్ కూడా యూజ్ చేయను. నాకు ఈ వాటర్ బాటిల్ మూతే చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. కరువుస్ కూడా బాగా తిరుగుతున్నట్టు ఉంటుంది. స్కాలఫ్ కూడా బాగా రెడీ అవునట్టు కూడా ఉంటుంది. నేను అందుకే స్కేల్ అనేది తీసుకోలేదండి. అది కొంచెం పెద్దగా వచ్చేస్తుంది. అంత పెద్దది బాగోదండి. ఇలా మీడియం స్కాలఫ్ ఉంటేనే బాగుంటుందండి. ఇలా టక్స్ తిరిగి అన్ని కరువు సేపు తిరిగి ఇక్కడ అంతా టక్స్ అనేది పెట్టుకోవాలండి. ప్రతిదానికి టక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి పైకి అంటుకుంటే మొత్తం అంతా లోడింగ్ అయిపోతుందండి లోపలికి. ఎక్కడైతే మనం తాడేస్తామో అక్కడ కొంచెం రాదు కాబట్టి ఇలా సిజర్ యూజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకుంటే బయటకు అనేది వచ్చేస్తుందండి. ఈ ఎడ్జిల దగ్గర కంపల్సరీ స్లోగా ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ క్లాత్ అనేది చిరిగిపోతుంది. ఇలా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలాగా మొత్తం అంతా బయటకు తీసుకోవాలండి. బయటకు వచ్చేసేలాగా ఇక్కడ మనం తాడేస్తాము. ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసామంటే స్కాలఫ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత మీకు ఎక్కడన్నా కొంచెం ముడత వచ్చినట్టు హుక్ వచ్చినట్టు అనిపిస్తే ఇలా చేతితో ప్రెస్ చేసామంటే బయటకు వచ్చేస్తుందండి. లూజ్ అయిపోయి మనకి కరెక్ట్ లెవెల్లోకి వస్తుందండి. ఇలా రెండు హ్యాండ్లతో ఇలా ప్రెస్ చేసామంటే మనకి స్కాలఫ్ అనేది ఇంకా నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ హుక్ అనేది రాకుండా. ఇప్పుడు పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్కాలఫ్ అనేది మడత పడకుండా ముడుచుకుపోకుండా ఉంటుంది. ఈ స్టిచ్ అనేది వేసుకుంటేనే బెటర్ అండి ఐరన్ చేసుకునే కన్నా. చాలామంది పైన ఐరన్ చేస్తారు. ఐరన్ కన్నా స్టిచ్ బెటర్ అండి. ఎందుకంటే కొంచెం మనకి స్కాలఫ్ అనేది ముడత పడకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుందండి. కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి, కానీ చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరికంట. స్కాలఫ్ చూడండి ఎంత నీట్గా తిరిగిందో. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది కదండి. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇలా నేను 2 పార్ట్లు రెడీ చేసేస్తున్నానండి. ఇలా 2 పార్ట్లు రెడీ చేసేసాక స్కాలఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను కింద కూడా పైపింగ్ అనేది వేసేసాను. చాలా నీట్గా ఉంది కదండి. చాలా లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి.
పైన తాడు అనేది వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.